ఒకటి, మీ స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండి మీ డైజెషన్‌కి ఇబ్బందిగా ఉంటే మీరు ఒక రోజులో తినవలసిన ఫుడ్‌ని రోజుకి 5 లేదా 6 సార్లు స్ప్లిట్ చేసుకొని తినమని చెప్పాను. మీల్‌కి మధ్య అప్రాక్సిమేట్‌గా 2½ అవర్స్ గ్యాప్ ఉంచండి. నేను అప్రాక్సిమేట్‌గా అని ఎందుకన్నానంటే మనం తీసుకునే ఫుడ్ టైప్‌ని బట్టి, ఫుడ్ క్వాంటిటీని బట్టి, మన స్టమక్ యాసిడ్‌ని బట్టి మన డైజెషన్ టైం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే కొంచెం తక్కువ టైమే పట్టొచ్చు. ఒకవేళ డైజెషన్ టైం ఎక్కువ ఉంటే లైక్ ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ తీసుకున్నా లేదా మీట్ తీసుకున్నా కొంచెం డైజెషన్ టైం ఎక్కువ అవ్వచ్చు. రెండో విషయం ఏంటంటే మీ స్టమక్ యాసిడ్ తక్కువ ఉండటానికి నేను అందులో కారణాలు చెప్పాను. అందులో ఆల్కహాల్ డ్రింకింగ్ ఒకటి అండ్ స్మోకింగ్ కూడా ఒక కారణం. ఈ రెండిటి వల్ల కూడా మీ స్టమక్ యాసిడ్ తక్కువయ్యే అవకాశం ఉంది. మూడో థింగ్ ఏంటంటే మన స్టమక్ యాసిడ్ కరెక్ట్‌గా ఉన్నా కూడా కొంతమందిలో స్ఫింక్టర్ అనేది క్లోజ్ కాదు. ఎందువల్ల అంటే స్మోకింగ్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల కావచ్చు అండ్ ఏదైనా మెడికేషన్ వల్ల కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల ఆ స్ఫింక్టర్ అనేది వీక్ అయ్యి ప్రాపర్‌గా క్లోజ్ కాదనమాట. సో వీళ్ళకి స్టమక్ యాసిడ్ ప్రాపర్‌గా ఉన్నా కూడా స్ఫింక్టర్ క్లోజ్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళు కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో దట్స్ ఇట్ గైస్. ఈ 3 విషయాలు ఆ వీడియోలో డిస్కస్ చేయలేదు. హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఎవరైనా నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ లింక్‌ని నేను ఇక్కడ ఐ కార్డ్‌లో ఉంచుతాను. ప్లీజ్ వాచ్, ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.